Hello friends, welcome back to my channel and Anand Trend with Voice of Network. ఈ వీడియో లాస్ట్ వరకు కూడా చూడాల్సిందిగా కోరుతున్నాను, లేకపోతే నష్టపోతారు. సో ఎందుకు నష్టపోతారు అనే దాని గురించి మనం మాట్లాడుకుందాము. సో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అప్డేట్స్కి మన మెటాఫోర్స్కి సంబంధం ఏంటి అనే దాని గురించి మాట్లాడుకుందాం ఒకసారి. సో నరేందర్ సార్ ఎక్స్ప్లెయిన్ చేయండి ఒకసారి. ఈ వీడియో ఫ్రమ్ అనంతపురం నుంచి చేస్తున్నాము. బెంగళూరు వెళ్తున్నాం అనమాట. బెంగళూరులో కొంత టీంను కలిసేది ఉంది, మా అప్లైన్ను కలిసేది ఉంది. సో ఆ జర్నీలో భాగంగా అనంతపురం నుంచి వీడియో మీ అందరి కోసం. ఇంటర్నేషనల్గా చాలామంది ట్రంప్ అమెరికా ఎలక్షన్స్ జరగక ముందు ఏమనుకున్నారంటే ఎలక్షన్స్ అయిపోగానే ట్రంప్ గెలుస్తాడు, గెలవగానే క్రిప్టో ఒక రేంజ్కి వెళ్ళింది, తగ్గదు, అదే హై పిచ్ మెయింటైన్ అవుతుంది రేటు అనేది అనుకున్నారు. కానీ ఈ మధ్యలో చూస్తే దానికి రివర్స్గా జరుగుతుంది, చాలా డౌన్ అయిపోయింది, చాలా డౌన్ అవుతుంది. ఒక రకంగా క్రిప్టోలో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకు కూడా ఆశ్చర్యపోయేటంత ఎందుకు జరుగుతుంది అనేది. సో ఈ టెక్నికే అర్థం కావాలి అందరికీ. ఏం జరుగుతుంది, ఒకవైపు ట్రంప్ ఎలన్ మాస్క్ నాయకత్వంలో అఫీషియల్గా అమెరికన్ గవర్నమెంట్ ఇవాళ క్రిప్టోకు అమెరికాను అడ్డగా మారుస్తాం, క్రిప్టో రాజధానిగా అమెరికాను మేము చేస్తాం, బంగారం నిల్వలు ఎట్లయితే పెట్టుకున్నారో క్రిప్టోను అట్లా నిల్వ చేయండి, మా గవర్నమెంట్లు ప్రభుత్వాలు చేయండి, ప్రజలు చేయండి అని చెబుతున్నారు. ఈ మధ్యలో 7th రోజు వైట్ హౌస్లో ఒక మీటింగ్ కూడా క్రిప్టో మీద స్పెషల్గా ఫస్ట్ టైం మీటింగ్ అధ్యక్షుడు పెట్టడం అని జరిగింది. ఇదంతా బాగుంది, కానీ మరి ఎందుకు డౌన్ అవుతుంది అంటే ఎట్లా ఉంటుందంటే సముద్రంలో తుఫాను వచ్చే ముందు అలలన్నీ వెనక్కిపోయినట్టు ఇక్కడ కూడా అట్లే ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ ఉండే కొంతమంది ఎక్స్పర్ట్స్ కావచ్చు, లేకపోతే ఒక రకమైన పెట్టుబడిదారులు కావచ్చు, ఇన్వెస్టర్లు కావచ్చు, ఏం చేస్తారంటే బల్క్ అమ్మేస్తారు, డౌన్ అయిపోతుంది. సో ఎందుకు అట్లా అమ్మేస్తారు అంటే మనలాంటి అంటే ఎక్స్పీరియన్స్ ఎక్కువ లేని వాళ్ళు, అవగాహన ఎక్కువ లేని వాళ్ళు భయపడిపోయి వాళ్ళ దగ్గర ఉన్నాయని అమ్మేస్తారు అనమాట. అది ఇంకా డౌన్ అయిపోతుంది. అప్పుడు ఏం చేస్తారు, వాళ్ళే కొంటారు. ఎవరైతే ఫస్ట్ దీన్ని అమ్మడానికి కారణమయ్యారో వాళ్ళే బల్క్గా కొంటారు. కొన్న తర్వాత ఏమవుతుంది, మార్కెట్ మంచి రేంజ్కి వెళ్ళిపోతుంది, అమ్మేస్తారు. 15 ఏళ్ల చరిత్ర క్రిప్టోలో మనం అబ్జర్వ్ చేస్తే ఇది జరుగుతూనే ఉందన్నమాట. సో ఈ పాయింట్ ఇవాళ హోలీవర్స్ లో కూడా మనం గమనించవచ్చు, కొంచెం డౌన్ అయింది. సో క్రిప్టో లవర్స్ ఎవరైనా సరే, లేదా హోలీవర్స్ కమ్యూనిటీ ఎవరైనా సరే, ఇది అమ్మే సమయం కాదు, కొనే సమయం. ఎంత కావాలంటే అంత కొనిపెట్టుకుంటే రానున్న కాలం మామూలుగా ఉండదు సార్. మన హోలీవర్స్ కాయిన్ కావచ్చు, ఇతర కాయిన్లు కావచ్చు, టోటల్ క్రిప్టో మార్కెట్ ఒక బూమ్ క్రియేట్ కాబోతుంది అనమాట. బుల్ రన్ అంటాం కదా. అయితే కొంతమంది ఏం చేస్తున్నారంటే సార్, ఇప్పుడు మనకు మన 5 months అప్డేట్ కంటే ముందు లాస్ట్ ప్రైస్ వచ్చేసి $5.5 దగ్గర అయిపోయింది. సో కొంతమంది ఇప్పుడు కొనే వాళ్ళకి అదే రేట్కి అమ్మేస్తున్నారు, కొంతమంది $3కి అమ్ముతున్నారు, కొంతమంది $2కి అమ్ముకుంటున్నారు. సో అది అమ్మడం వల్ల కరెక్టేనా, వారు కొనేవాళ్ళు కొనొచ్చా, అవి కొనేవి ఒరిజినల్ కాయిన్స్ అని గుర్తుపట్టడం ఎలా? అదే మనకు హోలీవర్స్ లో ఉన్న ఇప్పుడు ఏదైతే స్వాప్ జరుగుతుందో 99% స్వాప్ దగ్గరికి వెళ్లకుండా డైరెక్ట్ గా ఎవరైతే సీనియర్ లీడర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర 5.5కో లేకపోతే 4కో 4.5కో డైరెక్ట్ గా వెళ్ళి వాళ్ళ వ్యాలెట్ చూసి అట్లా కొంత కాయిన్స్ ను తీసుకునే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. స్వాప్ దగ్గరికి వెళ్ళొద్దు. ఎందుకంటే అఫీషియల్ గా ఈ రోజు వరకు మన లాడో గారి నుంచి దాని మీద ఒక అప్డేట్ రాలేదు. అప్లయన్స్ దగ్గర సీనియర్స్ దగ్గర ఒరిజినల్ కాయిన్స్ తీసుకుంటే $100 ఎక్కువ పోయినా పర్వాలేదు, మనం సేఫ్ సైడ్ ఉండాలి. అందుకోసమే అట్లా సీనియర్ లీడర్స్ ఎవరైనా అమ్మితే అట్లా తీసుకుంటే బాగుంటుంది. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన HC కాయిన్, హోలీ చైన్ కాయిన్ ఏదైతే ఉందో కొంచెం ప్రైస్ డౌన్ అయింది కాబట్టి చాలామంది $7కి $10కి $20 వరకు వెళ్ళినప్పుడు కూడా చాలామంది బాధపడారు అన్నమాట. అరే కొనలేకపోయామే, ఆల్రెడీ మాకు సార్ వాళ్ళు చెప్పారు అని చెప్పేసి. అటువంటి వాళ్ళకి ఇది మంచి సమయం. సో బయట ఎలాగో కాయిన్స్ కొనలేకపోయినా కనీసం మన హోలీ చైన్ కాయిన్ అన్న కొని పర్చేస్ చేసుకోండి. నెక్స్ట్ 1 yearలో చాలా అద్భుతాలు చూడబోతున్నారు అనమాట మన హోలీ చైన్ కాయిన్ తోటి. బికాస్ ఆఫ్ కాయిన్ ప్రైస్ అనేది పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది అని అంటే నెక్స్ట్ వచ్చే ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మన హోలీ చైన్ కాయిన్ తోటే రన్ అవ్వబోతున్నాయి అనమాట. సో ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు, ఇదే చివరి అవకాశం అనుకొని కొనుక్కుంటే నెక్స్ట్ 1 to 2 yearsలో మంచి రిటర్న్స్ రాబోతున్నాయి అన్నమాట.
సో ఇంకా నెక్స్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎదురు చూస్తూ ఉండండి నెక్స్ట్ వీడియో కోసం. సో థ్యాంక్ యూ సో మచ్. జై హోలీవర్స్, వీఆర్ విత్ యూ.